విశాఖ జిల్లా యల్లమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం పూడిమడకలో పోలింగ్ ఇంకా కొనసాగుతోంది. ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో పోలింగ్ సమయం పూర్తయిన 1000 మందికి పైగా ఓటర్లు ఇంకా క్యూ లైన్లో నిలబడున్నారు. దీంతో అక్కడ పోలింగ్ పూర్తవడానికి మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనిబాబు లైవ్ లో అప్డేట్ చేస్తారు. శ్రీనిబాబు, దాదాపు ఇంకా ఎంతమంది అక్కడ క్యూలో ఉన్నారు? సుమారు ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది? అంటే చాలా ఆలస్యంగా ప్రారంభమైందా? దాదాపు 9:30 అవుతున్న పోలింగ్ ఇంకా కొనసాగుతోందంటే రిషి విశాఖ జిల్లాలో ఒక యలమంచిలి దాదాపు 10 నియోజకవర్గాల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. ఏదైతే సిటీ లిమిట్స్ లో ఉన్న విశాఖ తూర్పు, ఉత్తరం, దక్షిణం, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గాలు, అదే అనకాపల్లి నియోజకవర్గం మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట పోలింగ్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గాజువాక నియోజకవర్గంలో 58వ వార్డులో ఉన్నాయి. ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే ఉదయం నుంచి 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు ఈ బూత్ లో కేవలం 1500 ఓట్లు ఉన్నాయి. 1500 ఓట్లలో ఇప్పటి వరకు కూడా కేవలం 1000 ఓట్లు మాత్రమే పోలైన పరిస్థితి. ఈ నేపథ్యంలో సుమారు 300 మందికి పైగా ఇంకా క్యూ లైన్ లో నిలిచి ఉన్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా సకాలంలో పోలింగ్ స్టేషన్ కి చేరుకున్న 6 గంటలలోపు చేరుకున్న వాళ్ళందరూ కూడా ఒక స్లిప్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇళ్లకెళ్ళి భోజనం చేసి తిరిగి రమ్మని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా చాలా మంది ఇంటికెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. ఇంకా కూడా లేదంటే కొంతమంది కూడా ఇంకా క్యూ లైన్ లో వేచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వీరితో పాటు అటు యలమంచిలి నియోజకవర్గంలో పూడిమడకలో కూడా దాదాపు 1000 మంది క్యూ లైన్ లో ఉన్నారు. అదేవిధంగా ఏదైతే భీమిలి నియోజకవర్గంలో కూడా సుమారు 10 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అదేవిధంగా చోడవరం ప్రాంతంలో కూడా ఒక 3 పోలింగ్ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. అరకు నియోజకవర్గంలో, పాడేరు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. ఇలాగా ఇప్పుడు మనతో కొంతమంది ఓటర్లు ఉన్నారు. అసలు ఎంతసేపటి నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారో వారి మాటలోనే అడిగే ప్రయత్నం చేద్దాం. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? రకంగా మాకు రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలని ఎంతో ఆశతోటి అందరూ యువతులు అందరూ ఉన్నాం. అయితే ఎండానక వానక ఎంతో కష్టపడి ముస్లిం ముడగా వచ్చి ఉన్నారు. అంటే ఎంత టైం తీసుకోవాలంటే ప్రభుత్వం ముందు ఆ మిషన్లు చూసుకున్న బాధ్యత ఎవరిది, అధికారులు ఎవరైతే వాళ్ళు చూసుకొని రాత్రి ఒట్టుకొచ్చి ఎట్టితే అప్పుడు అందరూ వచ్చి వేయడానికి బాగుంటుంది. అంతేగాని అప్పటికప్పుడు ఏదో పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది నిలబడి తిందిరిగా నిలబడి ఎప్పుడు 6 గంటలకు వచ్చిన వాళ్ళు 11 గంటల దాకా ఇది మాకు తెలియలేదు. అలాగే 11 గంటల దాకా ఉండి మళ్ళీ వెళ్ళిపోయి మా టౌన్ పని నుండి మళ్ళీ చూసుకొని 2:30కి వచ్చి ఆ 2:30 నుంచి వెయిటింగ్లోనే ఉన్నాం. కొంచెం ఏదో డామ్ డూమ్ అనుకున్న వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, అమాయకులు వాళ్ళు ఉండిపోయారు. అది ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత ఇది ఎవరిది కాదు ప్రాబ్లం. ఆ మిషన్లు చూసుకోవాల్సిన బాధ్యతలో 2 కౌంటర్లు పెట్టాలి. ఒక కౌంటర్ పెట్టి వాళ్ళని వెళ్ళి ఇబ్బంది పెట్టడం చాలా ప్రభుత్వం ఇబ్బంది. ఏదైతే ఇక్కడ ఈ పోలింగ్ బూత్ లో మనం చూసుకున్నట్టుగా అయితే గతంలో ఇక్కడ 2 ఈవీఎంలు పెట్టేవారు. ఈసారి మాత్రం ఒక్క ఈవీఎం మాత్రమే పెట్టడం, అదేవిధంగా కంజెస్టెడ్ ప్లేస్ లో పెట్టడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఒక ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తే సుమారు 6 నుంచి 8 నిమిషాలు పడుతుంది. ఈ నేపథ్యంలో చాలా ఆలస్యం అవుతుంది. ముందుగా అధికారులు జాగ్రత్తలు తీసుకోలేదు. ఇక్కడికి పాపులేషన్ కి తగ్గ ఈవీఎంలు ఏర్పాటు చేయడంలో కానీ, అదేవిధంగా ఇక్కడ కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో కానీ తీవ్ర వైఫల్యం చెందారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలింగ్ ఆలస్యం అవుతుంది. అదేవిధంగా సిబ్బంది శాంతి భద్రతల విషయంలో జిల్లా అధికారులు సక్సెస్ అయినప్పటికీ కూడా పోలింగ్ నిర్వహణ విషయంలో తీవ్ర వైఫల్యం చెందారు. ఏదైతే పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడంలో ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో అనుభవ రాహిత్యంతో చాలా మంది పోలింగ్ సిబ్బంది పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది మాక్ పోలింగ్ తో కలిపి జనరల్ పోలింగ్ కూడా నిర్వహించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని కేంద్రాల్లో దాదాపు 2 గంటలకు పైగా ఆలస్యంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైతే, కొన్ని ప్రాంతాల్లో సకాలంలో ప్రారంభమైనప్పటికీ మధ్యలో ఆగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. దాదాపు రాత్రి 11 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిషి, శ్రీనిబాబు, ఇంకా ఎంతమంది కనిపిస్తున్నారు అక్కడ ఓటింగ్ చేయాల్సిన వాళ్ళు? పోలింగ్ ఆఫీసర్స్ ఏమంటున్నారు ఈ పరిస్థితికి సంబంధించి అడిగితే? అయితే ఇంకా ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్ లో
దాదాపు 200 నుంచి 300 మంది ఓటర్లు ఇంకా క్యూ లైన్ లో నిల్చున్నారు. అయితే ఏదైతే ఇక్కడ ముందుగా 6 గంటల ముందు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వాళ్ళందరికీ కూడా ఒక స్లిప్పులు జారీ చేయడం జరిగింది. ఆ స్లిప్పుల ప్రకారం వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనుమతి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ అధికారులు అయితే ఎవరైతే 6 గంటలకు ముందు వచ్చారో 6 గంటలకు ముందు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తే వారంతా చివరి వ్యక్తి కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతే పోలింగ్ ని క్లోజ్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే వీరంతా కూడా ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా క్యూ లైన్ లో నిలిచి ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది అసంతృప్తితో ఇంకా ఓటు ఇంకా వద్దు అని అనుకొని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది అయితే మాత్రం ఇప్పటికీ కూడా 5 ఏళ్లకు ఒకసారి వచ్చే అవకాశం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలి, నా అభిమాన నాయకుడికి లేదంటే తనకి ఇష్టమైన నాయకుడికి ఓటు వేయాలని ఉద్దేశం ఉండాలి. మాత్రం అయితే ఇంకా కూడా క్యూ లైన్ లో పడిగాపులు కాస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రిషి. ఎస్ శ్రీనిబాబు, థ్యాంక్ యూ. సో ఇది విశాఖ జిల్లాలో పరిస్థితి. కేవలం అక్కడ ఒక చోటే కాదు, ఇంకా దాదాపు జిల్లా వ్యాప్తంగా కొన్ని పోలింగ్ బూత్స్ లో ఇటువంటి పరిస్థితి ఉందని రిపోర్ట్ వస్తోంది. అంటే ఖచ్చితంగా రండి, ఓటింగ్ లో ఎక్కువ సంఖ్యలో పాల్గొనడానికి పిలుపునివ్వడమే కాదు, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడంలో ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిందనేది అక్కడ లైన్ లో ఉన్న ఓటర్లు వృద్ధులు